ఓదార్పు యాత్ర బ్రాండ్ అంబాసిడర్ జగన్ దూకుడు పెంచారు. స్క్రిప్ట్ చూస్తూ తడబడకుండా విషయాన్ని ముందుగానే బట్టి పట్టి మాటల్లో వాడిని పెంచారు. తెనాలి, పల్నాడు పర్యటనలో జగన్ స్పీచ్తో రప్పారప్పాలడించారు. తన పర్యటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా పెద్దగా స్పందించలేదు జగన్. వారిని వెంటనే పరామర్శించేందుకు స్క్రిప్ట్ లేకపోవడం కారణమని కూడా కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈ మరణాలను వాడుకొని ఓదార్పు యాత్ర సాగించే యోచనంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అసలే రప్పారప్ప నరుకుతామంటున్న తరుణంలో సైకోల నుంచి కాస్త జాగ్రత్త వహించాలని సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా స్పందించేందుకు జంకుతోన్న పరిస్థితి. ఫ్లెక్సీల్లో వివాదాస్పద పంచులతో రాతలు అచ్చేసి భయభ్రాంతులకు గురిచేసే సైకోలపై ఈపాటికే చట్టం దండన మొదలుపెట్టాల్సిందే. జగన్ పర్యటన నెక్స్ట్ నెల్లూరులోనంటూ కూడా వైసీపీ వర్గాల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. పలు కేసులకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ను వైసీపీ జగన్ కలవబోతున్నారు. ములాఖత్తు సమయంలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి పంచులు వేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారన్న సమాచారం నెల్లూరులో ఇప్పుడు రప్పారప్ప చక్కర్లు కొడుతోంది. జగన్ నెల్లూరు రాక ఒకసారి వాయిదా పడింది. ఈసారి సరాసరి జైలు వద్దకు వెళ్ళి కారాగార వాసంపై తనకున్న అభిమానంతో గోవర్ధన్ రెడ్డిని ఓదార్చేందుకు రంగం సిద్ధమవుతుంది. జిల్లాకు జగన్ రాకను వైసీపీ నాయకులు, శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా జన సమీకరణ, యంత్రాంగాన్ని ముప్పతిప్పలు పెట్టే చర్యలో నెల్లూరు తరహాలో స్పందించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయనడం అతిశయోక్తి కాదు. వైసీపీకి గట్టి పట్టున్న నెల్లూరులో జగన్ పర్యటనపై వైఎస్ఆర్ అభిమానులు స్పందించడం సహజం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యతగా గతంలో 10కి 10 స్థానాలను వైసీపీకి అందించిన పరిస్థితి ఈ ఎన్నికల్లో తారుమారై అదే 10 స్థానాలను కూటమి నుండి తెలుగుదేశం అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. వీరిలో సగం మంది వైసీపీ నుంచి ఎన్నికల సందర్భంగా కూటమిని ఆశ్రయించిన వారే కావడం గమనార్హం. నెల్లూరు పెద్ద దిక్కుగా కూటమి ప్రభుత్వం భావించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ఎన్నికలకు 4 నెలల ముందు వరకు వైసీపీతో అంటకాగిన వారే. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి కూడా గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేసిన వారే. ఈయన కూడా కొన్ని నెలల ముందే టీడీపీ అధిష్టానాన్ని ఆశ్రయించి కావలి టికెట్ దక్కించుకున్నవారే. ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ పార్టీలోకి కప్పదాట్ల పరిస్థితి తప్పని ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను విభేదించి టీడీపీతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించారు. విషయాన్ని ఫోన్ ట్యాపింగ్ల ద్వారా జగన్ సలహాదారు కనిపెట్టి దూరం పెట్టడంతో పార్టీని వీడక తప్పలేదు. ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా వ్యతిరేక ఓటుతో రూటు మార్చేసి టీడీపీలో సీటు పొందినవారే. రాజకీయ చాణక్యత ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ లక్కు ఉండబట్టి జగన్ సలహాదారుల వైఖరితో విసుగెత్తి ఏకంగా తిరుగుబాటు బావుట ఎగరేసి టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఉదయగిరి నుంచి మేకపాటి రాజశేఖర్ రెడ్డి రెండో భార్యను రాజకీయంగా తెర మీదకు తేవడంతో సహించని సోదరులు, కుటుంబ సభ్యులు వైసీపీ నుంచి మోకాలడ్డడంతో అప్పటి సలహాదారు వద్ద గౌరవం లభించని ఆయన కూడా వైసీపీని వీడి కూటమిలో చేరి కాకర్ల సురేష్ విజయానికి కృషి చేసిన వారే. సూళ్లూరుపేట నుంచి కూడా వైసీపీ నాయకుల సమన్వయ లోపం ఆ ప్రాంతంలో కూటమి ప్రభుత్వ ప్రభంజనానికి తోడై వైసీపీ బలమైన ప్రత్యర్థి కాకపోయినా అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్యకు ఘోర పరాభవం తప్పలేదు. వైసీపీలో ఏదో రకంగా సాధించిన వారు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్న వారే. కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతోన్న పరిస్థితి అసలైన టీడీపీ క్యాడర్కు ఇప్పటికీ మింగుడు పట్టం లేదు. అల్పాదాయంతో అంటగాగిన కొంతమంది పార్టీ మారిన నాయకులను అనుసరించి వచ్చేసినా వారి సంఖ్య తక్కువే. వైసీపీకి అన్ని నియోజకవర్గాల్లో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొని పార్టీ కార్యకలాపాలు సాగించే నాయకత్వం ఉంది. 20% పైబడిన కార్యకర్తలు, 10% పైబడి వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు. జగన్ కాన్వాయ్ వెంట రప్ప పరిగెత్తుకొచ్చే పార్టీ కేడర్ కూడా నెల్లూరులో సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు నగరానికి దూరంగా ఉన్న జైలు కనుక కొంతమేరకు తక్కువ ప్రభావం ఉండేందుకు అవకాశం ఉంది. ఇక ఫ్లెక్సీల్లో సినిమా డైలాగులతో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టే సంప్రదాయం పల్నాడులో సరికొత్తగా పురుడు పోసుకుంది. సినిమా డైలాగులు ఫ్లెక్సీల్లో పెడితే తప్పేముందని
జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రోత్సహించడంతో వైసీపీ క్యాడర్ రెచ్చిపోయే పరిస్థితి నెలకొంది. నరుకుతాం అన్న పదం వివాదాస్పదం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకాడలేదు. అయితే ఏందన్న ధోరణి వెనుక ఉన్న సందేశం అభ్యంతరకరమని కూటమి కార్యకర్తలు చట్టాన్ని ఆశ్రయించారు. విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలు, పంచులు చట్టరీత్యా నేరమన్నది బహిరంగ సత్యం. ఎవరూ పట్టించుకోనప్పుడు పేలే పంచులు చట్టం దృష్టికి వెళితే పరిస్థితి మరోలా ఉంటుంది. అందుకు కారణమైన ఫ్లెక్సీలపై నియంత్రణ చర్యలు చేపట్టక తప్పదు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనపై నెల్లూరులో వైసీపీ శ్రేణుల్లో భారీ అంచనాలున్నాయి. ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కసి, తమ పార్టీకి చెందిన వారు పదవుల కోసం క్యాడర్ను వదిలేసి కూటమి పక్షం వహించడం తదితర అంశాలు వైసీపీ క్యాడర్ను తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. ఆవేశాన్ని వెళ్లగక్కేందుకు జగన్ రాకను వినియోగించుకోవాలని వైసీపీ క్యాడర్ ఎదురుచూస్తుంది. తమది రాజారెడ్డి రాజ్యాంగమని, ఫ్యాక్షన్ పాలిటిక్స్ అని ప్రజల మనసుల్లోకి చేర్చిన పరిస్థితి తిప్పికొట్టేందుకే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ జగన్ స్లోగన్ ఎత్తారు. అయితే రెడ్ బుక్లో రక్త చరిత్ర లేకపోగా ఆర్థిక నేరాలు, అధికార దుర్వినియోగంతో ప్రజలపై సాగిన ఘోరాలపై విచారణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం చేపడుతున్న చట్టపరమైన చర్యలను మెజారిటీ ప్రజలు సమర్థిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత స్థాయి అధికారులు రిమాండ్లకు వెళ్లడంతో ఆర్థిక నేరాల్లో వాస్తవం ఉందన్న అభిప్రాయమే మెజారిటీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. ఇటీవల సాక్షి మీడియా ద్వారా ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు సాగించిన వ్యవహార శైలిని తోటి జర్నలిస్టులే పెద్దగా ఖండించలేదు. ప్రజాక్షేత్రంలోనూ వారిపై చట్టపరమైన చర్యలను సమర్థించడమే అధికమైంది. ఆర్థిక నేరాలు కూడా కూటమి ప్రభుత్వ అభూత కల్పనగా జగన్మోహన్ రెడ్డి నమ్మించే ప్రయత్నాన్ని వైసీపీ క్యాడర్ విస్తృతంగా ప్రచారం చేసేందుకు తెగించి స్పందిస్తుంది. కూటమి గెలుపు ఈవీఎం మాయాజాలమని ఫలితాల మరుసటి రోజే గళమెత్తారు వైసీపీ క్యాడర్లు. వాస్తవానికి సామర్థ్యం ఉన్న ఏ ప్రజా సర్వే సంస్థ అయినా క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వానికి భారీ వ్యతిరేకత ఉందన్న పరిస్థితి ఎన్నికలకు ముందే స్పష్టం చేస్తుంది. వైసీపీ ఐటీ విభాగానికి ఈ వాస్తవం తెలిసినప్పటికీ వైనాట్ 175 అంటూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు తెగ ప్రయత్నం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి దాదాపుగా 40 మంది సలహాదారులను నియమించుకుని ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అపహాస్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి సాగించిన వ్యక్తిగత పాలన, నిరంకుశత్వ వ్యవహార శైలిపై విసుగెత్తిన జనం ఓటుతో తగిన గుణపాఠం చెప్పారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నుంచి పార్టీని గట్టెక్కించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి స్వల్ప వర్గమైన చట్టసభలో స్పందించే అవకాశం ఉన్నప్పటికీ అభిజాధ్యానికి గురయ్యారు. ఇక మళ్లీ ఓదార్పు యాత్రల్ని ఆశ్రయించి ఈ దఫా రూట్ మార్చారు వైఎస్ జగన్. అరెస్ట్ అయిన వారు, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నవారు, పోలీసుల దెబ్బలతో తిన్న పాత నేరస్తులను కూడా ఓదార్చే పెద్ద మనసుతో ముందుకు సాగుతున్నారంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీలో కీలక నాయకులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ మాఫియాతో సంబంధం, గ్రావెల్ అక్రమ రవాణాకు అండగా ఉందనడం తదితర కేసులకు సంబంధించి నిందితులుగా ఉన్నారు గోవర్ధన్ రెడ్డి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గళాన్ని వైసీపీ క్యాడర్ ప్రాధాన్యతగా భావిస్తున్న నేపథ్యంలో నెల్లూరులో ఉత్కంఠ నెలకొంది. ఈ దఫా తాము అవలంబించబోయే రాజకీయాన్ని వివరించే ప్రయత్నం కంటే కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో దుయ్యబట్టే విధానానికే జగన్ కట్టుబడి ఉన్నారనే వాదనలు వినబడుతున్నాయి. కూటమి ప్రభుత్వ పరిపాలన సాగించి సరిగ్గా సంవత్సరం కాలం ముగిసింది. జనాకర్షణ పథకాలను బటన్లు నొక్కి ఖజానా ఖాళీ చేయడమే కాకుండా ఆంధ్ర ప్రజల తలలపై అప్పుల భారాన్ని మరింత అధికం చేశారని కూటమి ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. జగన్ ఓదార్చే వారంతా ప్రమాదవశాత్తు చనిపోయిన వారు, ఆర్థిక నేరాలు, అనుచిత వ్యాఖ్యలతో అభ్యంతరగత చర్యలకు ఒడిగట్టిన వారే అధికంగా ఉన్నారు. ఈ ఓదార్పుల సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని దూషించే ప్రయోజనం మినహా వైసీపీని గట్టెక్కిచ్చేందుకు పనికి వచ్చే పనులు కాదని సోషల్ మీడియాలో ట్రోల్స్కు మాత్రమే పరిమితమంటూ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఇక వేచి చూడాల్సిందే జగన్ మోనార్కిజం ఎంత మేరకు పనిచేస్తుందో మరి.